Shri Muppavarapu Venkaya Naidu Garu was born in a remote village in Nellore district of Andhra Pradesh. A son of agriculturists, he graduated from VR College Nellore and has a law degree from Andhra University. Venkaya Naidu Garu was deeply concerned for the welfare of common man and the plight of farmers, which led to his active involvement in political and social causes. Venkaya Naidu Garu is currently Union Minister of Urban Development, Housing, Urban Poverty and Parliamentary Affairs, Government of India. We are deeply honoured, sir, to have you with us this evening. I request you to address the gathering. చారిత్రాత్మక భాగ్యనగరంలో ఒక చక్కని పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న మనందరికీ ఎంతో గర్వకారణమైన ఒక మహానటుడు, జీవితకాలం నటించిన ఏకైక నటుడు, జీవితకాలం అంతా నటించి నటనలో జీవించి మనందరినీ ఆనందింపజేసి మన మనసులో దోచుకున్నట్టు ఒక మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈరోజు మన మధ్య లేరు. లేకపోయినా ఆయన మన తెలుగు ప్రజల యొక్క జీవితాల్లో అలాగే దేశ నటనా రంగంలో శాశ్వతంగా జీవిస్తాడనే ఒక నమ్మకం నాకుంది. ఈరోజు ఆయన పేరుతో ఇచ్చేంటి యొక్క ఈ అవార్డు ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ కార్యక్రమాన్ని అవార్డు కమిటీ అధ్యక్షుడిగా ఉన్నట్టు యొక్క శ్రీ సుబ్బిరామిరెడ్డి గారు, మరి నాగేశ్వరరావు గారి యొక్క వారసత్వాన్ని వణికిపుచ్చుకొని తూచా తప్పకుండా ఆయన బాటలో నడుస్తూ మనందరినీ ఆనందింపజేస్తూ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నట్టు శ్రీ అక్కినేని నాగార్జున, అలాగే ఈనాటి ఈ యొక్క సాయం సంధ్య ఈ ఉత్సవంలో హీరో, జీవితంలో హీరో, సినిమాలో హీరో, ఇవాళ దేశంలో ఈ నటనా రంగంలో హీరో అంటే మనకి మొదటగా గుర్తొచ్చే పేరు శ్రీ అమితాబ్ బచ్చన్. మామూలుగా ఏదైనా చెప్పాలంటే మొదటిది ఇది, రెండవది ఇది అంటారు, కానీ ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఏ ఆయనే, బి ఆయనే, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు సి మాత్రమే. The tallest film actor, not in terms of height, but also in terms of talent, character, caliber, capacity, discipline, dynamism, dedication, devotion, all is one. That is Amitabh Bachchan. So it's really a great moment because a great actor's award is going to another great actor. ఆ ఉత్సవంలో మనందరం భాగస్వాములు కావడం అవుతుందో చాలా సంతోషం అని చెప్పని మీ అందరూ కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. శ్రీ నాగేశ్వరరావు గారు సామాన్య నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా కష్టపడి క్రమశిక్షణతో చక్కని ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తెలుగు ప్రజల యొక్క మనసులను దోచుకొని సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ తెలుగు ప్రజల ప్రతి ఇంటిలో ఒక హౌస్ హోల్డ్ నేమ్ అంటే ఏఎన్ఆర్. 2 హౌస్ హోల్డ్ నేమ్లు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే, ఒకటి ఎన్టీఆర్, 2 ఏఎన్ఆర్. వీళ్ళిద్దరు అపూర్వ సహోదరుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఆనాటి కాలం నుంచి ఈనాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల యొక్క మనసులో శాశ్వతం వెలుగేంటి యొక్క మహానటులు ఇద్దరు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. అలాంటి నాగేశ్వరరావు గారు ఇస్ ఎ వర్సటైల్ యాక్టర్, న్యాచురల్ యాక్టర్. అన్నిటికన్నా సహజమైన నటన ఆయన సొంతం. రికార్డులు సృష్టించాడు ఆయన, అవార్డులు అనేకం అందుకున్నాడు ఆయన. ఆ అవార్డులకే ఆయనకి ఇవ్వడం వలన వాటికి ఇవన్నీ వచ్చిందని చెప్పని మనం పేర్కొంటే అది అతిశయోక్తి కాదని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగు చిత్రసీమలో ఆయన అందుకోని రికార్డులు లేవు, తెలుగు తెరపై ఆయన చేయని ప్రయోగాలు లేవు. ఆయన 91 సంవత్సరాలు జీవిస్తే ఆయన 75 ఏళ్ల పాటు నటుడుగా రాణించడం అవుతుందో ఇది బహుశా ప్రపంచ చరిత్రలోనే అరుదైన రికార్డు అని చెప్పని, అలాంటి వ్యక్తి మన తెలుగువాడైనందుకు మనందరం గర్వించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. బహుశా నాకు తెలిసి ఆ రికార్డును అధిగమించడం మరెవరికి కూడా సాధ్యం కాకపోవచ్చు. నాగేశ్వరరావు గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక గొప్ప మానవతావాది. ఒకసారి ఆయన్ని మనం కలిస్తే ఆయన వ్యక్తిత్వం మన పైన ముద్ర వేస్తుంది, చెరగని యొక్క ఆలోచనలు కల్పిస్తుంది. అలాంటి చక్కని వ్యక్తిత్వం ఉంది ఆయన. తెలుగు సినిమా చరిత్రలో నిఘంటు అంటూ ఉంటే ఆ నిఘంటువే
అక్కినేని అని చెప్పారంటే అది అతిశయోక్తి కూడా కాదని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆయన వారసత్వం లేదు ఆయనకి. నాగార్జున కంటే వారసత్వం ఉంది, నాగ చైతన్యకు వారసత్వం ఉంది, సుమంత్కు వారసత్వం ఉంది, రాణాకు వారసత్వం ఉంది, వెంకటేష్కు వారసత్వం ఉంది. కానీ నాగేశ్వరరావు గారికి వారసత్వం లేదు. వారసత్వం లేకపోయినా తన జవసత్వం ద్వారా, తన మనస్తత్వం ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా నాగేశ్వరరావు గారు ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి బలహీనతలకు లొంగని క్రమశిక్షణ, దట్ ఇస్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఏఎన్ఆర్. ఆటంకాలకు సైతం తట్టుకొని పనిచేసే మనస్తత్వం ఆయన ఈ స్థాయికి నిలబెట్టిందని చెప్పని నేను భావిస్తూ ఉంటాను. ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఆయన వారసత్వంలో అటు వెంకట్ గారు కానీ లేకపోతే నాగార్జున కానీ ఆయన వారసత్వాన్ని నిలబడడం, ఆయన అడుగుజాలలో నడుస్తూ ఇద్దరు కూడా రాణిస్తూ సినిమాలు నిర్మించడం, నాగార్జున అయితే సినిమాలు నటించడం. ఇవాళ తెలుగు సినిమాలో వచ్చే ఈ మార్పు ఆ తరానికి ఈ తరానికి ఎంతో తేడా ఉంది. ఇందాకే బచ్చన్ గారికి చెప్తూ ఉన్నాను, ఆ రోజుల్లో ఆ సినిమా చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలిగేది. మనకున్నట్టు అలసట సేద తీరేవాళ్ళు, మనసు ఉల్లాసంగా తయారయ్యేది. ఆ సంగీతము ఆ సాహిత్యము విన సొంపుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంగీతం తక్కువ, సాహిత్యం తక్కువ, వాయిద్యం వాయింపు ఎక్కువైపోయింది పూర్తిగా అంతా కూడా. అయినప్పటికీ ఆ మార్పులో కూడా నాగేశ్వరరావు గారి యొక్క వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున ఒక చక్కని గొప్ప నటుడుగా ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ గుర్తించే స్థాయికి రావడం అవుతుందో అది చాలా ముదాహం అని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఈ తెలుగు పరిశ్రమ చెన్నపట్నం నుంచి ఈ భాగ్యనగరానికి, హైదరాబాద్ నగరానికి రావడానికి ఆ రోజు చొరవ చూపినట్టే చెన్నారెడ్డి గారు చొరవ తీసుకున్నా, అంతకుముందున ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నా, ఆ రోజు లీడర్షిప్ వహించింది అక్కినేని నాగేశ్వరరావు గారు. దానివల్ల ఇక్కడికి వచ్చి ఈ సినీ పరిశ్రమ ఇంత స్థాయికి చేరిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన తొలి ట్రెండ్ సెట్టర్, ఆయన బెంచ్ మార్క్, ఆయన కొన్ని స్టాండర్డ్స్ని క్రియేట్ చేశాడు. ఆ స్టాండర్డ్ని బట్టే మిగతా వాళ్ళందరూ కొలత వేసుకోవాలా, ఎక్కువ తక్కువ అని. అలాంటి వ్యక్తి ఆయన 7 దశాబ్దాల కాలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 250 సినిమాలు నటించి ఆఖరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం మనందరికి కూడా సంతోషం. పద్మభూషణం వారికి లభించింది. మరి నాగేశ్వరరావు గారు ఒక బెంచ్ మార్క్ అయితే మన తెలుగు చలనచిత్ర రంగంలో ఇవాళ భారతదేశంలో అంటే నటనలో హిందీ రంగంలో ముఖ్యంగా మరొక బెంచ్ మార్క్ అని చెప్పారంటే మరి ఇవాళ అమితాబ్ బచ్చన్ గారిని చెప్పని యావత్తు ప్రపంచం అంతా కూడా చాటు చెప్తూ ఉంది. ఇవాళ వ్యక్తిత్వం ఆయన యొక్క బేసిక్ క్యారెక్టర్, కేవలం టాలెంట్ ఒకటే కాదు, టాలెంట్కి క్యారెక్టర్ కూడా ఉండాలి. శ్రీ లాలకృష్ణ అద్వానీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఐడియాలజీ ఒకటే చాలదు, ఐడియల్ బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐడియాలజీ అని చెప్పని. మన యొక్క ఆదర్శం కన్నా, సిద్ధాంతం కన్నా మన వ్యక్తిత్వం మిన్నా, మనం నడిచేట తీరు మిన్నా అని చెప్పని. అలాంటి చక్కని వ్యక్తిత్వం కలిగేట అమితాబ్ బచ్చన్ గారి వాళ్ళ దేశ ప్రజల్లో ఒక ఆరాధ్య దైవతగా కొనియాడబడుతున్నాడని చెప్పారంటే దానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. ఒకప్పుడు చిన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఆకాశవాణిలో రేడియో వాయిస్ టెస్ట్ కోసం వెళితే నీ వాయిస్ పనికిరాదని చెప్పని పంపించేశారట. కానీ ఆ స్వరమే ఇవాళ వరమై దేశంలో అందరిని కూడా హృదయాలంతా కూడా అంతరంగాలన్నీ కూడా తొలిచి సంతోషంతో ఓల్లాడిస్తున్న పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. చూడండి విధి ఎలా ఉంటుందో అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కొద్ది కాలం పాటు రాజకీయ రంగంలోకి వచ్చినా రాజకీయాల్లో ఉన్న లోతుపాతులను చూసి వాటికి దూరంగా ఉండడమే మంచిదని చెప్పని అనుకుని ఆయన దూరంగా ఉండి మనందరికీ దగ్గరయ్యాడు, ప్రజలందరికీ చేరువయ్యాడని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్రతిభా విశేషాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దూరం అవుతారు. కానీ ఈ నటనలో అందరికీ చేరువయ్యేందుకు ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు ఆయన. అమితాబ్ బచ్చన్ గారు కుటుంబంలో కూడా ఆయన వారి తండ్రి గారు పెద్ద పండితుడు, ఈజ్ అ గ్రేట్ పోయెట్. ఆయన ప్రత్యేకత ఏంటంటే నాకు తెలిసి ది ఫస్ట్ ఇండియన్ హూ గాట్ ఏ డాక్టరేట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈజ్ హిస్ ఫాదర్ హరివంశ్ రాయ్ బచ్చన్. దట్స్ అ గ్రేట్ ట్రెడిషన్ హి హాజ్ ఇన్హెరిటెడ్. ఆ వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని తన జవసత్వాన్ని దానికి జోడించి తన మనస్తత్వంతో ప్రజల యొక్క హృదయాలను దోచుకొని ఇవాళ ఆ నటనతో మనందరినీ కూడా సంతోషింప చేయడం, ఆ నటనలో జుగుప్స లేకుండా నటించడం కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ సినిమా రంగంలో ఇవాళ వస్తున్నట్టు మార్పులు అవుతున్నాయో ఈ మార్పులో ఒక్క విషయం నేను చెప్పవలసి ఉంది. ఐ వుడ్ లైక్ టు యూటిలైజ్ దిస్ అకేషన్. పీపుల్ ఆర్ వరీడ్ ఆఫ్ ది ట్రెండ్ దట్ హ్యాస్ క్రెప్ట్ ఇన్ టు ద ఫిలిమ్స్ వైర్ వయలెన్స్, obscenity, vulgarity. People like Raghavendra Rao, director, and others are also sitting here, many of the producers also. Everybody should take note that this trend has to be stopped. This is no good for the country and no good for anybody.
శృంగారము జీవితంలో మనకు ఒక అంగారముగా తయారై మనందరి యొక్క మమకారాన్ని గెలుచుకోవాల్సి ఉంది. ఒకప్పుడు మీరు నాగేశ్వరరావు గారి సినిమా చూడండి, హీరోయిన్ని తాకకుండగానే కనులతో, నటనతో, నవ్వుతో, మాటలతో, పాటలతో శృంగారాన్ని పలికించేవాళ్ళు, మనసుల్లో శృంగారాన్ని రగిలించేవాళ్ళు. ఇవాళ వాళ్ళు వీళ్ళు కలుసుకున్నా, పూసుకున్నా, రాసుకున్నా, తోసుకున్నా, కింద పడవేసిన శృంగారము ఆ స్థాయిలో రావడం లేదు. దానికి కారణం ఆలోచించాలా. ఎందుకంటే ఈ అంగారము ఏదైతే ఉందో అది తక్కువైపోయింది, మిగతాదంతా ఎక్కువైపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నటన అంటే మనిషి కదలకుండా నిన్ను కదిలించాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏఎన్ఆర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆయన కదలడు, నిన్ను కదిలిస్తాడు. అలాంటి మహానటుడు పేరుతో ఏర్పాటు చేసే అవార్డు అవుతుందో మరొక మహానటుడికి ఇవ్వడం మనందరికి కూడా చాలా సంతోషకరం. సార్, వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ఎ గ్రేట్ ఇండియన్. యు ఆర్ ఎ గ్రేట్ లీడర్. Leader do not mean politician alone. It is not KCR or Venkaiah Naidu, Chandrababu Naidu who are leaders. Leader can be a teacher, a doctor, an actor, or a tractor running farmer. Everybody can be a leader. Excelling, excelling, excelling in their own vocation, excelling in their own profession. That is the leadership. Kumari, Vadrangi, Neta, Geeta, ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా నాయకత్వ ప్రతిభ వాళ్ళలో ఉంటుంది. ఆ నాయకత్వాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవాళ ఆఖరిగా ఒక్క మాట, ఈ అవార్డు ఎందుకు పెట్టారు అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే, సమాజంలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని గౌరవించడము భారతీయ సంస్కృతి, మన హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ పక్కన వాడు తెలివిగా ఉంటే, పక్కన వాడు ప్రతిభా విశేషాలను కనిపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని సన్మానిస్తే మనం సన్మానించుకున్నట్టు అవుతుంది. భావితరానికి వాళ్ళు ఆదర్శంగా నిలబడతారు. ఆ ఉద్దేశంతో, ఆ మహత్తరమైన ఉద్దేశంతో నాగేశ్వరరావు గారు తనను తాను గుర్తుపెట్టుకోవాలని కాదు, నటనలో ఔన్నత్యాన్ని చూపించిన వాళ్ళని, మాణిక్యాలను, అలాంటి యొక్క రత్నాలను గుర్తించి వాళ్ళకి మనం కానీ ఈ యొక్క అవార్డులు ఇస్తే ఆ అవార్డు వలన ప్రేరణ పొంది మిగతా వాళ్ళు కూడా మనం ఆ స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో, మెరుగుతారు అనే ఉద్దేశంతో ఈ అవార్డును వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎక్కడున్నా ఆయన ఇవాళ ఇలాంటి కార్యక్రమాన్ని చూసి తప్పనిసరిగా సంతోషిస్తుంటాడని తన కుటుంబ సభ్యులందరూ, సుశీల గారు కానీ, లేకపోతే వెంకట్ గారు కానీ, లేకపోతే నాగార్జున కానీ, మిగతా కుటుంబ సభ్యులు అమర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చక్కని వ్యక్తిత్వంతో ఆయన చూపినట్టు మార్గంలో నడవడం అవుతుందో నిజంగా నేను ఐఎమ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై దర్ ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న ఈ రోజుల్లో చక్కగా కుటుంబ సభ్యులందరూ అన్యోన్యతతో, ప్రేమతో, ఆదరంతో, అనురాగంతో కలిసిమెలిసి ఉండడం, సంతోషాన్ని, సుఖాలను, కష్టాలను, నష్టాలను, బాధలను, ఇబ్బందులను పంచుకోవడం, పెంచుకోవడం, అవన్నీ కూడా చాలా సంతోషం అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి శ్రీ అమితాబ్ బచ్చన్ గారు, ఐ థింక్ he must be elder to me. Definitely is elder, of course, elder in many ways. Sir, I wish you all the best and God bless you. You please act lifelong and make all us happy. Thank you. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారు, అక్కినేని వెంకట్ గారు, నాగార్జున గారు, సుశీల గారు, ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా